ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైఎస్ఆర్ జిల్లాలో అంతంత మాత్రంగా ఉన్న టీడీపీ ఉనికి కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రొద్దుటూరు మున్సిపల్ మాజీ చైర్మన్ గురివిరెడ్డి టీడీపీకి రాజీనామా చేసి వందలాది మంది కార్యకర్తలు అనుచరులతో కలిసి వైఎస్ అవినాష్ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ప్రొద్దుటూరులో ఉన్న సమస్యలపై టీడీపీ నాయకులు అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోలేదని గురివిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్తోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని నమ్మి పార్టీలో చేరుతున్నట్టు గురివిరెడ్డి తెలిపారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు అందిస్తామని అవినాష్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. చంద్రబాబు ఎన్ని డ్రామాలాడినా ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవని అవినాష్ రెడ్డి అన్నారు. గడిచిన 5 సంవత్సరాలుగా చేతిలో అధికారం పెట్టుకొని ఏమీ చేయలేని నాయకులు లింగారెడ్డి గారు, వదిరారెడ్డి గారు అయితే గడిచిన 5 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉండి అనేక ప్రజా సమస్యలపైన పోరాటాలు చేసి అనేక సమస్యలను తన సొంత నిధులతో కూడా పరిష్కరించిన గొప్ప నాయకుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు. ఈరోజు ప్రజలందరిలో కూడా ఒక నమ్మకం ఉంది. ప్రతిపక్షంలో ఉండి ఇంత పెద్ద ఎత్తున పోరాటాలు చేసినాడు, నీళ్ల కోసం పోరాటాలు చేసినాడు, వ్యాపారుల సమస్యల కోసం పోరాటాలు చేసినాడు, చేనేతల పెన్షన్ల కోసం పోరాటం చేసినాడు, అనేక ప్రజా సమస్యలపైన పోరాటం చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి కూడా రేపు ఇసుక కోసం పోరాటం చేసినారు. ఇంకా రేపు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఒక రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా ప్రొద్దుటూరులో ఏ ఒక్కరూ వేలు ఎత్తి చూపని విధంగా అన్ని రకాలుగా ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని సర్వతోముఖాభివృద్ధి చేస్తారన్న పూర్తి విశ్వాసం, నమ్మకం ప్రజల్లో ఆయన చేసిన పోరాటాల వల్లనే కలిగాయి. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు వన్ సైడెడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు, జగన్మోహన్ రెడ్డి గారి వైపు, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి వైపు ఉండబోతా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట ఈ 70,000 మంది ప్రజలకు ఏ ప్రాంతంలో అయితే శ్మశానం లేదో దానితో పాటు ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన 4 దిక్కుల అన్ని కులాలకు, అన్ని మతాలకు సంబంధించిన శ్మశాన వాటికలను తప్పనిసరిగా ఏర్పాటు చేసి తీరుతాం. ఇది మాట ఇస్తాను ప్రొద్దుటూరు ప్రజలకు. ఈ ఇళ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ దాఖలా సంబంధించి ఏమైతే టెక్నికల్ ప్రాబ్లం ఏమైతే ఉందో ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన సమక్షంలో అన్నగారిని పెట్టుకొని, ఎంపీ గారిని అవినాష్ రెడ్డి గారిని పెట్టుకొని ఈ సమస్యను తప్పకుండా పరిష్కరించి ఈ ప్రాంత వాసుల యొక్క స్థలాలకు, ఈ ప్రాంత వాసులే కాకుండా మిగతా చోట ఉండే చోట కూడా అందరి ఆస్తులకు విలువలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. రామేశ్వరం కానీ, ఈ ప్రాంతం కానీ, మిగతా అన్ని చోట్ల ఉండే ఏరియాలలో ఉండే ఈ స్థలాలకు, ఈ ఇళ్లకు విలువ తెచ్చే పరిస్థితి చేస్తాం.